Hi, hello, welcome back to our channel Srikanth Banjara Vlogger. And manam ikkada Mailaram village, Ganpur Mandalam, Bhupalpalli district lo unnatuvanti Mailaram caves ki aithe manam vachesnam. అండ్ ఈ కేవ్స్ లోపల స్వయంభూగా వెలిసినటువంటి శివలింగం ఉంది. అలాగే ఎన్నో స్వరంగ మార్గాలు ఉన్నాయి. అండ్ దీని పై భాగంలో ఏమేమి ఉన్నాయన్న? భరతరాజు యొక్క పాదముద్రికలు, అతని యొక్క పాదముద్రికలు, అలాగే ప్రహార గోడలు, స్వచ్ఛందంగా ఏర్పడినటువంటి ఒక బావి ఉండడం జరిగింది. సో చూసి విన్నారు కదా. సో ఇప్పుడు అవి ఎట్లా ఉంటాయి ఏందనేది టోటల్ వీడియో మీకైతే చూపిస్తా. దయచేసి ఓపిక పట్టి వీడియోని అయితే చూడండి. చాలా రిస్క్ చేసి ఈ వీడియో అయితే చేయబోతున్నాం. సో ప్లీజ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ కూడా చేయండి. పైన ఉన్నటువంటి బెల్ సింబల్ని అలా కొట్టి పడేయండి. చలో వెళ్ళిపోదాం. ఎన్ని కొండలు జాగ్రత్త రై. సో ఈ వీడియోకి అయితే మేము చాలా రిస్క్ తీసుకుని అయితే వీడియో చేస్తున్నాము. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి ఎంట్రన్స్ ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళాలి మనం. వాసన అయితే ఘోరంగా వస్తుంది. లైట్ ఇక్కడ లోపలైతే చిమ్మ చీకటి ఉంది. ఈ వీడియో అయితే చాలా రిస్క్ చేసి అయితే చేస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు చేసిన వీడియోలు అంత క్లారిటీ లేవని చెప్పేసి నాకు ఎందుకో కొట్టింది. సో ఈ 4th వీడియో అయినా కొంచెం రిస్క్ తీసుకోవాలనిపించింది అనమాట. అందుకే రిస్క్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. సో ఒక లైట్ కొట్టు. సో ఇక్కడ నుంచి లోపల డౌన్ ఉంది. లోపల నుంచి అయితే వెళ్ళాలి మనం. సో అన్న ఒకసారి గబ్బిలాలు కదా, ఒకసారి లైట్ కొట్టు. అక్కడ చూడ ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో. దాదాపు చాలా గబ్బిలాలు ఉన్నాయి. అవి చనిపోయిన వాసన కూడా ఇక్కడ వరకు వస్తుంది. చలో లోపలికి వెళ్దాం. జాగ్రత్త. అరే మీరు జాగ్రత్త. ఒక్క నిమిషం అబ్బా. మళ్ళా అమ్మని చేతిలో కట్టెలు పట్టుకొని చాలా మంచి పని చేసినాం మనం. లేకుంటే వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయ్యేది. సో ఎంత గబ్బిలాలు మొత్తం. పైన ఒకసారి కెమెరా పెట్టు, లైట్ పెట్టు. సో అబ్బా ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది అబ్బా. ఇక్కడ నుంచి దారా శివలింగం ఎక్కడ? అవి చూపి ఎక్కడెక్కడ ఉన్నాయో శివలింగాలు చూపి. ఇక్కడ నుంచి ఉండే పైనుంచి మనకి లోపల కనిపడే వెలుతురు అయితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది. లోపలికి వెళ్తే మాత్రం వెలుతురు ఉండదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ఎక్కువ ఉంది. పైకి వెళ్దామా?
ఇగో ఎంత గబ్బిలాలు మొత్తం బాత్రూమ్ చేసింది మొత్తం మా మీద పడ్డది. వాసన అయితే ఘోరంగా వస్తుంది అబ్బా వాసన. జాగ్రత్త, కొంచెం అన్కంఫర్ట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకోండి, మనకి శివలింగం యాస్టీజ్ ఎట్లయితే స్వయంభూ శివలింగం అంట. సో న్యాచురల్గా ఇది దారాలతో ఫామ్ అయింది కదండి అయితే. సో న్యాచురల్గా ఫామ్ అయింది ఇది అంతా. మన నీటి దారాలు వస్తాయి కదా పైనుంచి, ఆ నీటి దారాలతోనే అంత ఫామ్ అయింది. చలో పైకి వెళ్దాం. ఎటు పైన సిరి ఒకసారి పైన లుక్ వేసుకో, ఆ లొకేషన్ పెట్టుకో ఒకసారి. ఇదంతా న్యాచురల్గానే ఫామ్ అయింది అదంతా. కట్టడాలు అట్లాంటివి ఏం లేవు అన్నమాట. కట్టడాలు ఇక్కడైతే లేవు, పైన ఉన్నాయంట. అవి కూడా చూపిస్తా. వీడియోలు మాత్రం కొంచెం లెంతీ అయినా సరే ఓపికతో చూడండి. పైన ఉందా దారి మనకి ఇక్కడ నుంచి? పైకి లేదా? ఎంతవరకైనా? ఓకే. సో ఇక్కడ నుంచి లోపలికి మనకి మర్రి ఊడలు ఉంటాయి అన్నమాట. దానికి రూట్ ఇక్కడ నుంచి ఉంది. సో ఇవి మర్రి ఊడలు అనమాట. మనకి పైనుంచి న్యాచురల్గా వచ్చిన ఫామ్ అయినాయి. ఈ కింద ఇంకా లోతు లోపల వరకు ఉన్నాయి, కానీ ఎంత లోతు ఉందో అనేది మనకు క్లారిటీ ఉండదు. చాలా లోతు వరకు అయితే ఉంది. ఇక్కడ నుంచి పైనుంచి వచ్చింది ఇది, ఆ సందు మధ్యలో నుంచి అయితే వచ్చింది. చలో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే మనకి సొరంగ మార్గాలు ఉన్నాయి. అటువైపు నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఉన్నాయి, కానీ మనమైతే పోలేము. రూట్ అయితే ఉంది కానీ మనం వెళ్ళడానికి ఇంపాసిబుల్ అన్నమాట. లోపల అక్కడ వరకు వెళ్తాం కానీ అక్కడ మధ్యలో పడిపోతాం. పట్టుకోవడానికి అంత గ్రిప్ అయితే ఏం లేదు. సో ఇది కూడా అంతే, ఇది కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది కానీ పైకి వెళ్ళలేం. పైకి వెళ్ళాలంటే వేరే రూట్ నుంచి వెళ్ళాలా, ఈ రూట్ నుంచి అయితే కష్టం. సో ఒకసారి ఈ గబ్బిలాలు అయ్యో, ఇక్కడ నుంచి కూడా మనకి సొరంగ మార్గం అయితే ఉంది, కానీ ఈ మార్గంలో నుంచి అన్ని, ఈ రూట్లో నుంచి అన్ని గబ్బిలాలే బయటకు వస్తున్నాయి. మనం వెళ్ళడానికి ఉందో లేదో. మనం వెళ్ళొచ్చాను ఇక్కడ నుంచి? వెళ్ళలేమా? అంటే ఏముంది ఇక్కడ నుంచి వెళ్తే? కొంచెం దూరం అయితే వెళ్ళొచ్చంట. అక్కడ నుంచి అయితే మనకి వే అయితే లేదు. అమ్మ గబ్బిలాలు. అడవి పందులు ఉన్నాయి దీంట్లో? అంటే పందులు మళ్ళీ ఏం చేయవు కదా.
కట్టేదని కూడా తెలిపోతాయి కదా. ఓ ఆ లైట్ చూసి అవి పారిపోతున్నాయి. లైట్ లేకుండా లోపలికి అయితే ఎవరైతే రావద్దు, ఎందుకంటే లోపల చిమ్మ చీకటి ఉంది. తప్పిపోవడం కూడా జరుగుతుందంట, ఎందుకంటే అంత తిక్కమక్క ఉన్నాయి. నాకే అర్థం కావట్లే, ఇక్కడ నుంచి వస్తున్నాం అక్కడ పోతున్నాం, మళ్ళీ అంత అయోమయం ఉంది ఈ సొరంగ మార్గాలు అయితే. మర్రి చెట్టు ఊడలబ్బా, ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఇగో ఇక్కడ ఒకటి, వెనకాల ఒకటి, ఇగో పై వరకు ఉన్నాయి. ఇదంతా పైకొట్టి ఒకసారి ఉర్రి మూడు ఎంత పెద్దగా ఉందో చూసా, స్తంభం లాగే ఉంది మనకైతే, చాలా పెద్దగా ఉన్నాయి. ఇదేం ఇక్కడ నుంచి ఏముందా? సరే లోపల పెట్టుకో కెమెరా శ్రీ. ఇందాక మనం అక్కడికి వెళ్ళాం కదా, ఆ ప్లేస్ ఇక్కడ నుంచి వస్తుంది కదా, గబ్బిలాలు వచ్చినాయి కదా అటు సైడ్, ఆ రూట్ ఇక్కడ నుంచి వస్తుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దామబ్బా. రైట్ పెట్టు. అయిపోయింది ఇక, పైన ఇంకా వేరే ప్లేసెస్ ఏమున్నాయి చూపి. పట్టుకొని పైకి రా, మెల్లగా మెల్లగా. సో ఇక్కడ నుంచి మనం ఇంకో వేరే ప్లేస్కి వెళ్దాం. అమ్మా ఎట్లున్నాయి గోలు. సో ఇప్పుడు కింద గుహ మొత్తం చూపించాం కదా, ఇప్పుడు పైకి వెళ్ళి పైన ఏమేమి అన్న, పైన ఏముందన్న? పైన భరతరాజు యొక్క పాదముద్రికలు, అతని కొడుకు యొక్క పాదముద్రికలు, మరియు నడవడానికి వీలు లేకుండా పైన రాళ్ళు తేలడం జరిగింది. మామూలుగా అయితే మనం వెళ్ళలేము, షూలు కానీ స్లిప్పర్స్ కానీ వెళ్ళలేము. ఇంకా న్యాచురల్గా బావి అయితే ఏర్పడడం జరిగింది. బావి ఉంది, చేయలేదు. బావి ఉంది. ప్రహార్ గోడ కట్టడం జరిగింది. భరతరాజు యొక్క ప్రహార్ గోడలు దీనిపైన ఉన్నాయి. సో భరతరాజు యొక్క ప్రహారీ గోడ, అలాగే న్యాచురల్ ఫామ్ అయినటువంటి బావి అండ్ వాళ్ళ యొక్క పాదముద్రికలు పైన ఉన్నాయి. సో అవి ఎట్లున్నాయి ఏందనేది పైకి వెళ్ళి మేము క్లియర్ కట్గా చూపిస్తాము. మాకైతే చిన్నప్పుడు చెట్లు అవి ఇవి ఎక్కడ మళ్ళాడు కాబట్టి ఎక్కుతున్నాం, కానీ కొత్త వాళ్ళు అయితే అస్సలు కాదబ్బా, వాళ్ళతో పడిపోతారు. సో చూసారు కదా ఎంత రిస్క్ చేసి వీడియో చేస్తున్నామో. రా పైకి రా. సో ఆలోపు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే ఒక లైక్ కూడా వేసుకోండి అబ్బా, ఎందుకంటే వీడియో చాలా రిస్క్ చేసి చేస్తున్నాము. దగ్గర ఒక 200 కిలోమీటర్స్ వచ్చి ఈ వీడియో తీయడం అయితే జరిగింది. అంటే మా ఊరు నుంచి ఇక్కడికి రావడానికి 200 కిలోమీటర్లు అనమాట. సో అక్కడ నుంచి మేము ముగ్గురం బైక్ మీదనే వచ్చినాం. దా చేపట్టుకో. జాగ్రత్త జాగ్రత్త. సో దా ప్రహరీ కూడా తీసుకుందాం ముందుకెళ్ళి. నిజంగా నువ్వు చెప్పినట్టు చెప్పులు లేకుండా ఎక్కడం కష్టమన్న. కొత్తగా ఉన్నాయి. మనము సిటీలలో ప్రహరీ గోడ మీద పెడతాం కదా పెంకులు, సీసా పెంకులు, నిజంగా చాలా కొత్తగా ఉన్నాయి. చెప్పులు లేకుండా వచ్చేటోళ్ళు అయితే అంతా కారిపోతుంది బ్లడ్ మొత్తం. సో ఆ పాదాలు ఇక్కడే ఉన్నాయి, చూపిస్తా మీకు. కొంచెం ముందుకెళ్తే ఉంటుంది.
ఏంటిది ఒకసారి ఇది ఏంది ఏదో వింత 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 ఉంది. ఇది ముట్టుకుంటే ఇది ఎల్లో కలర్ అవుతుంది. చూడండి మీరు, ముట్టుకుంటే ఎల్లో కలర్ అవుతుంది ఫ్లవర్ అయితే. అదిగో లోపల ఏదో గింజల్లాగా ఉన్నాయి, ఏదో మచ్చ మచ్చలు ఉన్నాయి. అసలు ఇది ఏం ఫ్లవర్ ఏంటిది అనేది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ సరే మళ్ళీ పైన దాని పక్కన ఇంకొక ఫ్లవర్ అయితే ఉంది. కానీ ఇక్కడ చుట్టుపక్కల ఇది ఇట్లా ఈ ఫ్లవర్ అయితే ఉన్నాయి. దీని పేర్లు నాకు ఐడియా రావట్లేదు, ప్లస్ ఏంటిదో కూడా తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఫ్లవర్ని అయితే. ఈ గుహ అయితే ఇట్లుందబ్బా, ఇది చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ అయితే లోపల మ్యాక్సిమం ఒక 100 మీటర్స్ లోపలికి అయితే మేము దిగినాం కిందికి. ఇంకా లోపల ఏవేవో గుహలు ఉన్నాయి, ఇళ్ళ గుహలు, కానీ ఎంత దూరం వెళ్తే ఏందనేది తెలియదు. లోపల చాలా సన్నగా ఉన్నాయి ఇవి. లోపలికి వెళ్ళి సాహసం చేయొచ్చు కానీ రిస్క్ ఎందుకు అనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే చాలా రిస్క్ అయితే చేసాం, ఇంకా రిస్క్లా ఉంది. ఏంది ఏం అర్థం కావట్లేదు, ఏం ఫ్లవర్ ఇది. నేను కూడా ఒకసారి ముట్టుకొని చూస్తా. ఇక్కడ ఎల్లో ఆల్రెడీ మనోడు ముట్టుకున్నాడు కాబట్టి ఎల్లో అయింది. నేను ఎల్లో కాని ప్లేస్లో ముట్టుకుంటా. ఇది చూడండి, ఇది మీరు చూస్తున్నారు కదా, ఎల్లో అవుతుంది. ఇదిగో ముట్టుకుంటే ఎల్లో అవుతుంది. ఇది ఏం ఫ్లవర్ ఏంటిదో ఏమో తెలియదు. ఏముంది నా లోపల, సొరంగం లెక్కన ఉందా? పోవచ్చా మనం? పాములు ఏమి ఉండవు కదా ఇక, ఉన్నా ఉండొచ్చు, చెప్పలేం కదపా. ఈ కింద గుహనాయి. సో ఆ రాజు యొక్క పెద్ద పాదము ఇగో ఇక్కడైతే ఉంది. చూపి మురళి. సో ఇది రాజు యొక్క పాదం. మేమైతే అలసిపోయినాం అబ్బా. అసలు ఈ గుహ చాలా డేంజర్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. కింద లోపల ఏంటో కానీ పైన అయితే మాత్రం దూల తిరిగిపోతుంది పైకి వస్తే. అది అది ప్రహరీ గోడ అటు సైడ్ నుంచి ఉంది. అప్పట్లో ఆ రాజులు కట్టిన ప్రహరీ గోడ అది. చుట్టూ